18 ఆగస్ట్ 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు ఏ విధముగా తండ్రి గైడ్గా మార్గదర్శకునిగా ఉన్నారో అలా మార్గదర్శకునిగా అయి అందరికీ ఇంటి మార్గాన్ని తెలియజేయాలి. అందులకు చేతికర్రగా అవ్వాలి. ప్రశ్న: ఈ తయారు చేయబడిన అనాది డ్రామాలోని ఏ రహస్యం గురించి కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు? జవాబు: ఇది తయారు చేయబడిన అనాది డ్రామా. ఈ డ్రామాలో అదనముగా పాత్రధారులెవ్వరూ కలవలేరు. అలాగే ఇందులో నుండి పాత్రధారులెవ్వరూ తగ్గలేరు. మోక్షము ఎవ్వరికీ లభించదు. మేము ఈ జనన మరణ చక్రములోకి రాకూడదు అని కొందరు అంటారు. బాబా అంటారు, అవును, కొంత సమయం కొరకు దీని నుండి దూరం అవ్వగలరు, కానీ పాత్ర నుండి ఎవరూ పూర్తిగా విముక్తులు కాలేరు. డ్రామా యొక్క ఈ రహస్యం గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: సత్యాతి సత్యమైన బ్రాహ్మణులుగా అయి అందరికీ జ్ఞానామృతాన్ని తాగించాలి. జ్ఞానచితిపై కూర్చోబెట్టాలి. రెండో పాయింట్: శరీర నిర్వహణార్థము వ్యాపార వ్యవహారాలన్నింటినీ చేసుకుంటూ పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి మరియు అందరికీ తండ్రి స్మృతిని కలిగించాలి. వరదానము: విశేషతల దానము ద్వారా మహానులుగా అయ్యే మహాదాని భవ. విశేషతల దానము ద్వారా మహానులుగా అయ్యే మహాదాని భవ. జ్ఞానదానమునైతే అందరూ చేస్తారు, కానీ విశేష ఆత్మలైన మీరు మీ విశేషతలను దానము చేయాలి. మీ ఎదురుగా ఎవరు వచ్చినా కానీ వారికి మీ నుండి తండ్రి స్నేహము అనుభవం అవ్వాలి. మీ ముఖము ద్వారా తండ్రి చిత్రము మరియు మీ నడవడిక ద్వారా తండ్రి చరిత్ర కనిపించాలి. మీ విశేషతలను చూసి వారు కూడా విశేష ఆత్మగా అవ్వాలన్న ప్రేరణను ప్రాప్తి చేసుకోవాలి. అటువంటి మహాదానులుగా అయినట్లయితే ఆది నుండి అంతిమం వరకు పూజ్యతనంలో కూడా మరియు పూజారీతనంలో కూడా మహానులుగా ఉంటారు. స్లోగన్: సదా ఆత్మ అభిమానులుగా ఉండేవారే అందరికంటే గొప్ప జ్ఞానులు. సదా ఆత్మ అభిమానులుగా ఉండేవారే అందరికంటే గొప్ప జ్ఞానులు. అవ్యక్త ప్రేరణలు: సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. ఎవరైతే సదా బాబా స్మృతిలో లవలీనులై ఉంటూ నేను అనే భావన నుండి త్యాగ వృత్తిలో ఉంటారో వారి ద్వారానే బాబా కనిపిస్తారు. పిల్లలైన మీరు జ్ఞానము ఆధారముగా బాబా స్మృతిలో ఇమిడిపోయినట్లయితే ఇలా ఇమిడిపోవటమే లవలీన స్థితి. ఎప్పుడైతే ప్రేమలో లీనమైపోతారో అనగా లగ్నములో నిమగ్నమైపోతారో అప్పుడు బాబా సమానంగా అయిపోతారు. ఓం శాంతి.